యానా పరిధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో వందల ఎకరాది వరి పంటలు గాలుల వల్ల విరిగి పడిపోయాయి. సావిత్రినగర్, దర్యాల తిప్ప, యానా, గిరిగింపేట వంటి నదీ పరివాహక మరియు మత్స్యకార గ్రామాల్లో వేట నిషేధం కారణంగా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల ప్రభావంతో చెట్లు కూలిపోవడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తాయని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ తెలిపారు. రైతుల పంట నష్టంపై రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాకినాడ లేకపోతే అమలాపురం మధ్యలో తీరం దాటదని చెప్పగానే ప్రజలందరూ కూడా భయాందోళనకరంగా ఉండడం జరిగింది. ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేదు కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు కూడా తక్షణమే ప్రతి పీడబ్ల్యూ గారు కానీ, ఫైర్ కానీ, పోలీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎక్కడెక్కడైనా చెట్లు పడినా కూడా వెంటనే ప్రతి ఒక్కరు కూడా తక్షణమే అక్కడికి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో పూర్తిగా వాళ్ళు సిద్ధంగా ఉండడం జరిగింది. ప్రజలకు ఏ ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా షెల్టర్స్ లో చాలా చోట్ల జనరేటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరగడం వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అది దిశ మార్చుకోవడం వల్ల ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ సెక్రటరీ గారు వచ్చి దీనికి సంబంధించిన డ్యామేజెస్ అనగా రైతులకి ఏవైతే పంట నష్టం జరిగింది దానికి సంబంధించినవన్నీ కూడా ఇప్పటి వరకు చూపించడం జరిగింది. ఆయన కూడా రైతులకి ఏమేమి అది ఫుల్ డ్యామేజా పార్షియల్ డ్యామేజా ఏంటో కూడా అసెస్ చేయడానికి 1-2 days టైం తీసుకుని ఫుల్ అది దానికి అసెస్ చేయడానికి దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా ఫిషరీస్ సంబంధించి 12 నుంచి 15 రోజుల వరకు కూడా వాళ్ళు దీపావళి ముందు నుంచి కూడా వేటకు వెళ్ళడం జరిగింది. కాకినాడ జిల్లా